హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి లైఫ్ స్టైల్ అండ్ క్లాతింగ్. ఈరోజు మనం నుబరా బ్రాండ్ టీషర్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ, ఎందుకంటే వీడియోస్ అయితే చాలా లేట్ అయితే వస్తున్నాయి అండ్ నాకు ఒంట్లో కూడా బాగాలేదు. ఐ మీన్ ఒక 1 వీక్ నుంచి అయితే చాలా కొంచెం ఫీవర్గా అయితే ఉంది. బట్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బెటర్. అవునా అబ్బా. ఇంకా ట్రిమ్మింగ్ షేవింగ్ కూడా అసలు ఏం చేయించుకోలేదు, గడ్డ కూడా అలానే పెరిగిపోయింది. సో 1 వీక్ నుంచి చాలా ఫీవర్ అవుతుండే, బట్ పర్లేదు, కొంచెం ఇప్పుడైతే తగ్గింది. సో అందుకనైతే వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నిన్ననే మనకు పార్సల్ కూడా వచ్చింది, నేను మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్ కూడా చేశాను. ఇంకా టీషర్ట్ టాపిక్ అయితే వస్తే, నేను నార్మల్ గా ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు, అంటే నార్మల్ గా కామెడీ వీడియోస్ చూస్తుంటాం కదా ఇన్స్టాలో, రీల్స్. సో అలా చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా బ్రాండ్స్ అయితే కనబడుతూ ఉంటాయి మనకు అందులో అడ్వర్టైజ్మెంట్ పరంగా. లైక్ మా టీషర్ట్ బాగుంటుంది అని చెప్పేసి, అంటే రకరకాల టీషర్ట్స్ బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా. సో అందులో నాకైతే ఒక 2 టీషర్ట్స్ బ్రాండ్స్ ఎక్కువ కనబడ్డాయి. ఒకటి వచ్చేసి బేవకూఫ్ బ్రాండ్ అండ్ ఇంకోటి వచ్చేసి నొబారో. సో నేను క్వాలిటీ టెస్ట్ చేద్దామని అయితే చెప్పేసి నొబారో బ్రాండ్ నుంచి ఒక 3 టీషర్ట్స్ అయితే ఆర్డర్ అయితే చేశాను. సో అవి నాకు నిన్ననే వచ్చేసాయి. సో అందుకు కూడా వీడియో కొంచెం లేట్ అయింది. అండ్ అంటే టీషర్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది, సో ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి నొబారో బ్రాండ్ నుంచి ఆఫర్లో ఒక 3 టీషర్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇప్పుడు మనం టీషర్ట్ క్వాలిటీ ఎలా ఉంది, ఆఫ్టర్ వాష్ కలర్ ఫేడ్ అవుతుందా అవ్వదా, అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ ఎలా ఉంది, మెయిన్గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఎలా ఉంది అని ఇప్పుడు టెస్ట్ అయితే చేద్దాం. సో గాయ్స్, ప్యాకింగ్ అయితే నార్మల్గా ఉంది అండ్ అమెజాన్ ప్యాక్లో అయితే వచ్చింది, అమెజాన్ పాలిథిన్ కవర్ అయితే వచ్చింది. సో ఇది ఆ కవర్. అండ్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే చూసాను, చెక్ చేసుకోవాలి కదా, సారీ ఫర్ దట్. అండ్ మీకోసం నేను మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కవర్ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేసిందే ఉంది. ఓకే, డన్. ఇక్కడ చూడొచ్చు 3 టీషర్ట్. సో ఈ టీషర్ట్స్ కూడా నార్మల్ పాలిథిన్ కవర్లోనే వచ్చాయి. సో దీనికి బ్రాండ్కి స్పెషల్ ప్యాకింగ్ అంటే అయితే ఏం లేదు, నార్మల్గా ఐ మీన్ రెగ్యులర్ ప్యాకింగ్లో అయితే టీషర్ట్స్ అయితే వచ్చాయి. ది నెక్స్ట్ డే ఫస్ట్ ఓవర్వ్యూ చూద్దాం. క్లాత్ సాఫ్ట్గా ఉంది అండ్ థిక్నెస్ కూడా బాగుంది, అంటే ఓకే అయితే ఉంది. అండ్ ఒకసారి స్మెల్ అయితే చూద్దాం. క్లాత్ స్మెల్ అయితే వస్తుంది, మరి అంత స్పెషల్గా అంటే స్పెషల్ స్మెల్ అంటూ ఏం లేదు. ప్రింట్ క్వాలిటీ ఓకే ఉంది అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా ఓకే ఉంది. నెక్ కాడ బ్రాండ్ లోగో ప్రింట్ తో అయితే ఉంది. ప్రింట్ ఉంటే బెటర్, ఎందుకంటే మనకు నెక్ దగ్గర ఏదో గుచ్చుకుంటున్నట్టు ఫీల్ అయితే ఉండదు, కొంచెం సాఫ్ట్ ఫీల్ అయితే ఉంటుంది. సో మనకు ప్రింట్ ఉంది కాబట్టి బెటర్. అండ్ ట్యాగ్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు, ఐ మీన్ ప్రైస్ ట్యాగ్. అండ్ టీషర్ట్ ఇన్సైడ్ 100% కాటన్ అని మెన్షన్ చేశారు. ఇంకా అవుట్ సైడ్ చూసినట్టయితే మినిమల్ ప్రింట్స్ తో ఈ 3 టీషర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే ఫ్యాబ్రిక్ ఓకే ఉంది అండ్ థిక్నెస్ కూడా బాగుంది. ఫ్యాబ్రిక్ అనేది స్లైట్గా మనకు స్ట్రెచ్ కూడా అవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, థిక్నెస్ కూడా బాగుంది. మరి టీషర్ట్ థిన్ అయితే ఏం లేదు, ఫ్యాబ్రిక్ ఇస్ గుడ్. స్టిచ్చింగ్ కూడా బాగుంది ఎట్ దిస్ ప్రైస్ పాయింట్. బట్ మరి అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను, బట్ ఇట్స్ ఓకే, గుడ్. మరీ లూజ్ స్టిచ్చింగ్ అలా ఏం లేదు. ఈ 3 టీషర్ట్స్ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. మెరూన్ చూసినా ఆర్ గ్రీన్ చూసినా స్కై బ్లూ చూసినా సరే, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వాళ్ళ వెబ్సైట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టీషర్ట్ ప్రింట్స్ బాగుంది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి, బట్ లాంగ్ రన్లో కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా ఫిట్టింగ్ చూస్తే నేను ఎక్సెల్ సైజ్ అయితే ఆర్డర్ చేశాను, బట్ యాక్చువల్ అయితే నాకు ఎల్ సైజ్ అయితే వస్తుంది. నేను కొంచెం లూజ్ ఫిట్ చేస్తాను, సో అందుకని చెప్పేసి ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేశాను. టీషర్ట్ సైజెస్ అండ్ ఫిట్టింగ్ బాగుంది. టీషర్ట్ సైజెస్ కానీ ఫిట్టింగ్లో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు నేను వేసుకుంది ఎక్సెల్ సైజ్. సో ఎక్సెల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, కొంచెం షోల్డర్ అయితే డ్రాప్ అయింది, బట్ పర్లేదు, ఎందుకంటే నేను కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నా కాబట్టి. అండ్ ఈ స్కై బ్లూ టీషర్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, నాకైతే చాలా లూజ్ గా ఉంది. ఈ టీషర్ట్ 2XL అయితే వచ్చింది బై మిస్టేక్ అనుకుంటా. 2XL వచ్చినందుకు నాకు ఈ టీషర్ట్ చూడొచ్చు అసలు ఎంత లూజ్ ఉందో. నేను ఈ 3 టీషర్ట్స్ కాంబోలో ఎక్సెల్ సైజ్ అయితే ఆర్డర్ చేశాను. అందులో 2 XL అయితే వచ్చాయి, బట్ అందులో ఒకటి 2XL అయితే వచ్చింది. బట్ ఓకే, ఫిట్టింగ్ బాగుంది, రెగ్యులర్ ఫిట్ అయితే వచ్చాయి. టైట్ అంటూ ఏం లేదు, కంఫర్టబుల్ గా ఉన్నాయి. అండ్ క్లాత్ కూడా స్మూత్ గా ఉంది, గుచ్చుకుంటున్నట్టయితే అలా ఏం లేదు. కంఫర్టబుల్ గా 3 టీషర్ట్స్ అయితే ఉన్నాయి. ప్రింట్ కూడా బాగుంది, బట్ మరీ ఎక్సలెంట్ అని చెప్పలేను, ఓకే. అండ్ ఈ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ టీషర్ట్ నేను వాష్ చేసినప్పుడు కొంచెం కలర్ అయితే ఫేడ్ అయ్యాయి, అంటే లైక్ ఒక 10 to 15% కలర్ అయితే లాస్ అయింది. మరీ అంత ఎక్కువ అని చెప్పాను, బట్ ఇట్స్ కామన్, ఈ టీషర్ట్స్ లో కామన్ ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను వాష్ చేసినప్పుడు వాటర్ వీడియో అయితే తీసాను, ఇక్కడ మీరు కార్నర్ అయితే చూడొచ్చు. సో వాష్ చేసినప్పుడు కొంచెం కలర్ అయితే ఫేడ్ అయింది. ఆఫ్టర్ వాష్ టీషర్ట్స్ సింకేజ్ ప్రాబ్లం అయితే ఏం లేదు, స్టిచ్చింగ్ కూడా అలాగే బాగుంది, ఇంటాక్ట్ గా ఉంది. అండ్ కొంచెం రింకిల్స్ అయితే వచ్చాయి. సో మనం ఈ టీషర్ట్స్ వాష్ చేసిన తర్వాత ఐరన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ చివరిగా స్టైల్ అంటూ టీ షర్ట్స్ లో అయితే ఏం లేదు. మనం నార్మల్ గా రెగ్యులర్ టీ షర్ట్స్ లాగా అయితే ఉన్నాయి కాదు, యాక్చువల్లీ రెగ్యులర్ టీ షర్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే నైట్ టైమ్ లో అలా యూజ్ అయితే చేయొచ్చు. మరి స్పెషల్ గా అంటూ అయితే ఏం లేదు. స్పెషల్ గా కావాలి అంటే వేరే టీ షర్ట్స్, వీటి బదులు వేరే టీ షర్ట్స్ చూస్ చేసుకోవడం బెటర్. నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేస్తా అంటే మాత్రం ఈ టీ షర్ట్స్ అయితే తీసుకోవచ్చు. మరి నేను ప్రొఫెషనల్ లుక్ లాగా కనబడాలి, నాకు ఫ్యాన్సీ ఉండాలంటే ఈ టీ షర్ట్స్ నాట్ ఫర్ దట్. అండ్ నేను రెగ్యులర్ గా వేసుకుంటాను అంటే మాత్రం ఈ టీ షర్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ చూస్తే నేను ఈ 3 టీ షర్ట్స్ 1000 రూపీస్ కి కాంబో ఆఫర్లు అయితే కొన్నాను. అంటే ఈచ్ టీ షర్ట్ మనకు 333 రూపీస్ అయితే మనకు పడింది. అండ్ నేను ఒక సేమ్ టీ షర్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫోటో అయితే పెడుతున్నాను. సో ఈ టీ షర్ట్ నేను మింత్రాలో అయితే చూసాను. మింత్రాలో ఈ టీ షర్ట్ ఎంఆర్పి 500 రూపీస్ అయితే ఉంది. ఈ టీ షర్ట్ కి 500 రూపీస్ అంటే ఎక్కువ అని చెప్పొచ్చు. మనం నార్మల్ గా ఆఫ్లైన్ స్టోర్స్ కి వెళ్తే 350 రూపీస్ లో రౌండ్ నెక్ టీ షర్ట్స్ బెటర్ గా ఉంటాయి. ప్రైస్ టు క్వాలిటీ కంపేర్ చేస్తే మనకు ఆఫ్లైన్ స్టోర్స్ లో బెటర్ గా దొరకచ్చు. ఎందుకంటే నేను ఈ స్టోర్ లో వర్క్ చేస్తాను, మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు, ఇది ఈ స్టోర్ లో వర్క్ చేస్తాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, అండర్ 350 రూపీస్ లో మనకు ఆఫ్లైన్ స్టోర్స్ లో కొంచెం బెటర్ క్వాలిటీ దొరకచ్చు. అండ్ నా ఒపీనియన్ ఏంటి అంటే అండర్ 300 or 350 రూపీస్ లో వస్తే ఈ టీ షర్ట్స్ కన్సిడర్ చేయొచ్చు. బట్ అంతకంటే ఎక్కువ అంటే మాత్రం నేను వద్దని అయితే చెప్తాను. ఇంకా ఈ టీ షర్ట్స్ యొక్క ప్రోస్ చూస్తే ఫ్యాబ్రిక్ బాగుంది, స్టిచ్చింగ్ బాగుంది, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్స్ అండ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ కాన్ విషయానికి వస్తే కాన్ అంటూ అంత పెద్దగా ఏం లేదు. బట్ మనకు కొంచెం లాంగ్ రన్ లో అంటే కొంచెం త్వరగానే కలర్ ఫేడ్ అయ్యి ప్రింట్ పోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో నాకు ఇది ఒకటైతే కొంచెం కాన్ అయితే అనిపించింది. సో 350 రూపీస్ చూసుకున్నట్లయితే మనకు బయట ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్ లో కొంచెం తగ్గిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మనకు కొంచెం లాంగ్ రన్ లో అయితే కలర్ అండ్ ప్రింట్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, అండర్ 350 or 300 రూపీస్ లో అయితే ఈ టీ షర్ట్స్ అయితే కన్సిడర్ చేయండి. అంతకంటే ఎక్కువ అయితే వద్దు. సో ఇది నా అభిప్రాయం. నార్మల్గా మనకు రెగ్యులర్గా ఏదో ఒక ఆఫర్ నడుస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండే. నోబారో వెబ్సైట్లో కానీ లైక్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశానని చెప్పాను కదా. సో అలా అయితే సెర్చ్ చేసి తీసుకోండి. అండర్ 999 రూపీస్లో వస్తే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో పర్లేదు, నాకు మోడల్ నచ్చింది, నేను ప్రైస్ పెట్టగలను అనుకుంటే అది ఇంకా మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, దానికి నేను చేయలేను. వీడియో అయితే ఎండింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ పర్సనల్ గా నాకు నొబ్బరుతో అయితే ఎటువంటి హేట్ అయితే లేదు. నేను ఈ టీ షర్ట్స్ నా పర్సనల్ మనీ తోటి కొని పర్చేస్ చేసి రివ్యూ చేస్తున్నాను. నాకు ఎటువంటి నొబ్బరుతో హేట్ అయితే లేదు. అంటే నా ఓన్ మనీతో అయితే నేను పర్చేస్ చేస్తాను. సో క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేద్దామని చెప్పేసి. అండ్ నేను చెప్పిన ఈ రివ్యూ మొత్తం కూడా నేను పర్చేస్ చేసిన అండ్ నేను కొన్న మోడల్ కి మాత్రమే వర్తిస్తుంది. మీరు వేరే మోడల్స్ ఒకవేళ పర్చేస్ చేసినట్టయితే ఫ్యాబ్రిక్ కానీ నేను చెప్పిన అంటే ఈ రివ్యూస్ కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే అవుట్పుట్ అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏ బ్రాండ్ ట్రై చేయాలో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నొబారోలో ప్యాంట్స్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు పర్టికులర్ గా ఏ మోడల్ అయినా రివ్యూ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా ప్రోడక్ట్ కొని రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వన్ థింగ్, నేను కాంబోలో 3 టీ షర్ట్స్ అయితే బుక్ చేశాను. బట్ అందులో ఒక 2XL టీ షర్ట్ అయితే వచ్చింది. నేను XL సైజ్ బుక్ చేశాను, బట్ అందులో ఒక 2XL టీ షర్ట్ అయితే వచ్చింది. ఇది మిస్టేక్ అని తెలుసు, బట్ నేను వీడియోలో చెప్పాలి కదా ఇలా మిస్టేక్ వచ్చిందని చెప్పి. సో అందుకని చెప్తున్నాను. ఈ చిన్న చిన్న విషయాల్ని కంపెనీ కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. సో గాయ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ కావాలో కూడా, లేదంటే ఏదైనా బ్రాండ్ పర్టికులర్ కావాలి, రివ్యూ కావాలంటే కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే రివ్యూ అయితే చేస్తాను. సో గాయ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.